తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీలను చిన్న చూపు చూస్తూ బీసీలకు ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పదవులు దక్కకుండా చేస్తున్న అగ్రకుల నాయకులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మేనవల్లూరు గ్రామానికి చెందిన జోగి పాటియ అతని అనుచరులు సోమవారం వెల్లడించారు. ఈ సందర్భంగా పాటియ మాట్లాడుతూ, నమస్తే అండి. పెంటపాడు మండలం మరి మేనవల్లూరు గ్రామం. నా పేరు జోగిపాటియ. 2021లో ఎలక్షన్కి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాను నేను. అప్పుడు నన్ను తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా నిలబెట్టి నా ఎంటండి ఉండి నడిపించిన తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మా గ్రామంలో ఉన్న నాయకులు కొంతమంది వల్లనే నేను ఇలా తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నాను. నా కూడా ఉండి నడిపించిన నాయకులు, కార్యకర్తలు నన్ను గ్రామంలోకి ఎటువంటి అన్న పథకాలు వస్తే తెలియపడతలేదు. వాళ్ళు నన్ను అడుగుతున్నారు. వాళ్ళకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. దానివల్ల ఈ రోజు టీడీపీ పార్టీకి నేను రిజైన్ చేసి అనుచరులతో కలిసి నేను ఒక సమావేశం అయ్యాము. అందరం కలిసి ఇలా రాజీనామా చేయాలనుకున్నాను. నేను చేసేకి మా అనుచరులు అందరం కలిసి ఏం చేయాలని ఆలోచించుకుంటాను. కోరిమిల్లి సొసైటీ మేనవల్లూరు గ్రామంలో గత పంచాయతీ ఎన్నికల్లో తనను అగ్రకుల వర్గానికి చెందిన కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీ తరపున సర్పంచ్ పదవికి పోటీ చేయించారని, అయితే స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందినట్లు తెలిపారు. తెలుగుదేశం అంటే తనకు ఎంతో ప్రాణమని, అభిమానమని, పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తున్నానన్నారు. ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నాయకులు తనను, తన అనుచరులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారేమో ఉన్నత పదవులు పొందుతున్నారని, చిన్న చితక పదవులను తమలాంటి వారికి కట్టబెడుతున్నారని, ఆ పదవి వల్ల ఎవరికి ఏ ఉపకారం చేయలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఇటీవల కోరిమిల్లి సొసైటీ త్రిసభ్య కమిటీ నియామకంలో కూడా బీసీలకు తీరని అన్యాయం చేశారని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి సొసైటీ త్రిసభ్య కమిటీలో నియమించడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. నెంబర్లో ప్రెసిడెంట్లు ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు కూడా దీని మీద ఎటువంటి స్పందన లేకుండానే మాట్లాడ కూర్చున్నారు. దీనివల్ల ఎందుకు కూర్చున్నా మాకు ఏమైతే అర్థం కావట్లేదు. ప్రతి సంవత్సరం కూడా బీసీలకి ఒక నెంబర్ ఇచ్చేవారు. ఈ సంవత్సరం ఇప్పుడు బీసీలకు కూడా నెంబర్ ఒకటి ఇవ్వలేదు. వాళ్ళు ఒక మొక్క తీసుకున్నారు. ఈ నాయకుల తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. తనతో పాటు కొంతమంది కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. AV9 టీవీ న్యూస్, మేనవల్లూరు.